అందరికీ నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ గురించి మాట్లాడబోతున్నాం. అదే 1963 ఆగస్టు 8వ తేదీ రాత్రి జరిగిన గ్రేట్ ట్రైన్ రాబరీ. ఇది బ్రిటన్ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ అతి ప్రసిద్ధమైన క్రైమ్లలో ఒకటి. ఈ రాబరీలో డాకూలు రాయల్ మెయిల్ ట్రైన్ నుంచి సుమారు 2.5 మిలియన్ పౌండ్లు దోచుకున్నారు. అప్పటి విలువ ప్రకారం అది భారీ మొత్తం. ఇప్పుడు ఆ మొత్తం సుమారు 69 మిలియన్ పౌండ్లు, అంటే భారతీయ రూపాయల్లో 800 కోట్లకు పైగా ఉంటుంది. ఈ రాబరీ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎలాంటి ప్లానింగ్ చేశారు, ఎలా పట్టుబడ్డారు అన్నదంతా ఇప్పుడు వివరంగా చూద్దాం. అది 1963 ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 6:30 గంటల సమయం. గ్లాస్గో సెంట్రల్ స్టేషన్ నుంచి లండన్ హ్యూస్టన్ స్టేషన్కు వెళుతున్న రాయల్ మెయిల్ ట్రైన్ బయలుదేరింది. ఈ ట్రైన్ సాధారణ ప్రయాణికుల ట్రైన్ కాదు. ఇది పోస్టల్ మెయిల్ మరియు పార్సెల్స్ తీసుకెళ్లే స్పెషల్ ట్రైన్. దీనిలో 12 డబ్బాలున్నాయి. డబ్బాల్లో మెయిల్ సార్ట్ చేసేందుకు 82 మంది పోస్టల్ స్టాఫ్ పనిచేస్తున్నారు. ఈ ట్రైన్ మార్గంలో ఆగకుండానే స్టేషన్ల వద్ద మెయిల్ బ్యాగులు ఎక్స్చేంజ్ చేసుకునే విధానం ఉంది. అంటే ట్రైన్ నెమ్మదిగా వెళుతుండగా ఎలివేటెడ్ ర్యాక్ల నుంచి సంచులు జాలితో పట్టుకొని లోపలికి తీసుకుంటారు. అలాగే డ్రాప్ చేయాల్సిన సంచులు బయటికి విసురుతారు. ఈ విధానం వల్ల ట్రైన్ ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు. ఈ ట్రైన్లో ఒక ప్రత్యేక డబ్బా ఉంటుంది. దాన్ని హై వాల్యూ ప్యాకేజెస్ డబ్బా అంటారు. దీన్ని హెచ్విపి అని కూడా పిలుస్తారు. ఈ డబ్బాలో బ్యాంకుల నుంచి మనీ ఆర్డర్లు మరియు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తారు. సాధారణంగా ఈ డబ్బాలో 3 లక్షల పౌండ్ల వరకు నగదు ఉంటుంది. కానీ ఆ రోజు పరిస్థితి వేరు. ముందు వారం బ్యాంక్ హాలిడే వీకెండ్ కావడంతో చాలా ఎక్కువ నగదు గ్లాస్గో నుంచి లండన్కు వెళ్తోంది. సుమారు 2.5 మిలియన్ పౌండ్లు, అంటే సాధారణ రోజుల కంటే 12 రెట్లు ఎక్కువ. ఇది డాకూలకు తెలిసింది. ఎందుకంటే వారికి రాయల్ మెయిల్ లోపలి నుంచే సమాచారం వచ్చింది. ఒక సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈ రహస్యాన్ని లీక్ చేశాడు. అతని పేరు ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొందరు అతని అల్స్టర్ మ్యాన్ అని పిలుస్తారు. కొన్ని సమాచారాల ప్రకారం అతని అసలు పేరు ప్యాట్రిక్ మకెన్నా కావచ్చు అని అంటారు. కానీ ఇప్పటికీ అధికారికంగా ధృవీకరణ లేదు. డాకూలు ఈ రాబరీకి నెలల తరబడి ప్లానింగ్ చేశారు. మాస్టర్ మైండ్ బ్రూస్ రెనాల్డ్స్. అతను లండన్లో ప్రసిద్ధ క్రిమినల్. అతనితో పాటు గార్డన్ గూడీ, బస్టర్ ఎడ్వర్డ్స్, చార్లీ విల్సన్, రాయ్ జేమ్స్, జాన్ డాలీ, జిమ్మీ వైట్, రానీ బిగ్స్, టామీ విస్బీ, జిమ్ హస్సీ, బాబ్ వెల్చ్, రోజర్ కాడ్రీ మరియు మరికొందరు ఉన్నారు. మొత్తం 15 నుంచి 16 మంది ఉన్నారు. వీరికి ట్రైన్ రాబరీ అనుభవం లేదు. కాబట్టి సౌత్ కోస్ట్ రైడర్స్ అనే గ్యాంగ్ను చేర్చుకున్నారు. వీరికి ఇలాంటి రాబరీల అనుభవం ఉంది. గన్ లేకుండా రాబరీ చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే గన్ ఉపయోగిస్తే శిక్ష ఎక్కువ వస్తుందని. రాబరీ రోజు ఆగస్టు 8వ తేదీ అర్ధరాత్రి 3 గంటల సమయం. ట్రైన్ లీడింగ్టన్ సమీపంలోని సియర్స్ క్రాసింగ్ వద్దకు చేరుకుంది. డాకూలు ఇంతకు ముందే సిగ్నల్తో చేతబడి చేశారు. గ్రీన్ లైట్ను గ్లౌతో కప్పేశారు. బ్యాటరీతో ఎరుపు లైట్ వెలిగించారు. ట్రైన్ డ్రైవర్ జాక్ మిల్స్ ఎరుపు సిగ్నల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ స్థలంలో ఈ సమయంలో సిగ్నల్ ఎరుపుగా ఉండాల్సిన అవసరం లేదు. అయినా సురక్షితంగా ఉండాలని బ్రేక్ వేసి ట్రైన్ను ఆపాడు. అసిస్టెంట్ డ్రైవర్ డేవిడ్ విడ్బీ దిగి సిగ్నల్ బాక్స్ వద్ద టెలిఫోన్ చేయడానికి వెళ్ళాడు. కానీ టెలిఫోన్ లైన్ కట్ చేయబడింది. అది డాకూల ప్లాన్లో భాగమే. వెంటనే డాకూలు జాడీల నుంచి బయటకొచ్చి అతన్ని పట్టుకున్నారు. కొందరు ఇంజన్ పైకి ఎక్కి జాక్ మిల్స్ను కూడా కట్టేశారు. జాక్ మిల్స్ వ్యతిరేకత చూపగా ఒక డాకు లోహపు రాడ్తో తలపై బలంగా కొట్టాడు. జాక్ మిల్స్ అజ్ఞాన స్థితికి వెళ్ళాడు. అతని తలలో తీవ్ర గాయాలయ్యాయి. ఇంతలో డాకూలు ఇంజన్ తర్వాత మొదటి 2 డబ్బాలను మిగతా ట్రైన్ నుంచి వేరు చేశారు. వారు తమతో ఒక రిటైర్డ్ రైల్వే డ్రైవర్ను తెచ్చారు. అతను ట్రైన్ను ముందుకు తీసుకెళ్లాలి. కానీ అతనికి ఈ కొత్త ఇంజన్ కంట్రోల్స్ చూసి భయపడ్డాడు. అతనికి అర్థం కాలేదు. మళ్లీ జాక్ మిల్స్ను బలవంతంగా లేపి ట్రైన్ను 1 కిలోమీటర్ దూరంలోని బ్రైట్ గో బ్రిడ్జ్ వరకు తీసుకెళ్లమన్నారు. జాక్ మిల్స్ బాధతో ట్రైన్ను నడిపాడు. బ్రిడ్జ్ వద్ద ట్రైన్ ఆపేశారు. ఇక్కడే రోడ్డు మీద ట్రక్ మరియు 2 ల్యాండ్ రోవర్లు రెడీగా ఉన్నాయి. డాకూలు హెచ్విపి డబ్బా డోర్ను బలవంతంగా తెరిచారు. లోపల ఉన్న 5 స్టాఫ్ సభ్యులను కొట్టి గాయపరిచారు. వారిని రస్సులతో బంధించి ముఖం కిందికి పడుకోమని పడుకోబెట్టారు. డబ్బాలో 128 సంచులున్నాయి. అందులో 1 పౌండ్, 5 పౌండ్లు మరియు 10 షిల్లింగ్ నోట్లు ఉన్నాయి. మొత్తం బరువు 2.5 టన్నులు.
డాకూలు హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి సంచులను ఒకరికొకరు ఇస్తూ ట్రక్లో లోడ్ చేశారు. వారికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఉంది. 120 సంచుల నుంచి 120 సంచులు లోడ్ చేశారు. మిగిలిన 8 సంచులు టైం కావడంతో వదిలేశారు. పని పూర్తయ్యాక డాకూలు స్టాఫ్కు హెచ్చరిక చేశారు. మీరు అర్ధగంట వరకు ఇక్కడి నుంచి కదలకండి, లేకపోతే మీ జీవితాలు పోతాయని భయపెట్టారు. ఇది వారి పెద్ద తప్పైంది. ఆస్టిన్ లోడ్ స్టార్ ట్రక్ మీద నగదు లోడ్ చేసి 2 ల్యాండ్ రోవర్లతో ఫరారయ్యారు. 2 ల్యాండ్ రోవర్లకు ఒకే నంబర్ BMG 757 అంటూ పెట్టారు. ఇది పోలీసులను గందరగోళం చేయడానికి. 45 నిమిషాల డ్రైవ్ తర్వాత వారు లెదర్ స్లేడ్ ఫామ్ హౌస్ అనే హైడౌట్కు చేరుకున్నారు. ఇది బ్రైట్ గో బ్రిడ్జ్ నుంచి సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైడౌట్లో వారు చాలా సంతోషంగా ఉన్నారు. అసలు నోట్లతో మోనోపొలీ గేమ్ ఆడారు. కానీ ఆనందం ఎక్కువసేపు లోడలేదు. రేడియోలో పోలీసులు 500 చదరపు మైళ్ల రేడియస్లో వెతుకుతున్నారని విన్నారు. అర్ధగంట హెచ్చరిక వల్ల పోలీసులకు 500 చదరపు మైళ్ల అంచనా వచ్చింది. డాకూలు భయపడ్డారు. ప్లాన్ ప్రకారం ఆదివారం వరకు హైడౌట్లో ఉండాలి. కానీ భయంతో శుక్రవారమే వెళ్ళిపోయారు. గురువారం రాత్రి నగదును అందరూ బాంటుకున్నారు. ప్రతి వ్యక్తికి 15,000 పౌండ్లు వచ్చాయి. అప్పటి విలువ ప్రకారం అది భారీ మొత్తం. ఇప్పుడు అది 3 బిలియన్ పౌండ్లకు సమానం. మిగిలిన డబ్బు చిన్న హెల్పర్లకు ఇచ్చారు. హైడౌట్ నుంచి వెళ్లే ముందు అందరూ ఫింగర్ ప్రింట్స్ తుడిచేశారు. ఒకరిని హైడౌట్ను దహనం చేయమని చెప్పి వెళ్లారు. కానీ అతను డబ్బు తీసుకొని దహనం చేయకుండా పారిపోయాడు. ఇది వారికి పెద్ద నష్టమైంది. మరుసటి రోజు పోలీసులు హైడౌట్ను కనుక్కున్నారు. పక్కంటివాడు ఒకరు సమాచారమిచ్చారు. ఫామ్ హౌస్లో ఖాళీ సంచులు, మెయిల్ బ్యాగులు, పెయింటెడ్ ట్రక్కు దొరికాయి. ముఖ్యంగా మోనోపొలీ బోర్డు మీద ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఈ ఫింగర్ ప్రింట్స్ స్కాట్లాండ్ యార్డ్ రికార్డులతో మ్యాచ్ అయ్యాయి. ఎందుకంటే చాలామంది డాకూలకు ఇంతకు ముందే క్రిమినల్ రికార్డుంది. కొద్ది రోజుల్లోనే 16 మందిలో 14 మందిని అరెస్ట్ చేశారు. 2 మాత్రం తప్పించుకున్నారు. ఒకరు రిటైర్డ్ రైల్వే డ్రైవర్, మరొకరు రాయల్ మెయిల్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇప్పటికీ వీరి గుర్తింపు రహస్యంగానే ఉంది. కోర్టు ఈ రాబరీని సెంచురీ రాబరీ అని పేర్కొని చాలామందికి 30 ఏళ్ల శిక్ష విధించింది. బ్రైట్ గో బ్రిడ్జ్ ఇప్పుడు ట్రైన్ రాబర్స్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. జాక్ మిల్స్ తల గాయాల వల్ల ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగం చేయలేకపోయాడు. 7 ఏళ్ల తర్వాత ఆ సద్మే వల్ల మరణించాడు. డేవిడ్ విట్బీ కూడా తరువాత హార్ట్ అటాక్తో మరణించాడు. ఈ రాబరీ తర్వాత చాలా డ్రామా జరిగింది. చార్లీ విల్సన్ 1964లో జైలు నుంచి తప్పించుకున్నాడు. 1968లో కెనడాలో పట్టుబడ్డాడు. రానీ బిగ్స్ 1965లో జైలు నుంచి తప్పించుకుని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఆస్ట్రేలియా, బ్రెజిల్ వెళ్లాడు. బ్రెజిల్లో బాలుడిని కలిగి ఉండడంతో ఎక్స్ట్రడిషన్ ఆగిపోయింది. అతను పిస్టల్స్ బ్యాండ్తో పాట పాడాడు. సెలబ్రిటీ అయ్యాడు. 40 ఏళ్లు పారిపోయి 2001లో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రిటన్కు తిరిగి వచ్చాడు. జైలు శిక్ష అనుభవించి 2013లో మరణించాడు. బ్రూస్ రెనాల్డ్స్ మెక్సికో వెళ్లి తిరిగి పట్టుబడ్డాడు. 2013లో మరణించాడు. గార్డన్ గూడీ 2016లో మరణించాడు. బస్టర్ ఎడ్వర్డ్స్ 1994లో ఆత్మహత్య చేసుకున్నాడు. చార్లీ విల్సన్ 1990లో హత్యకు గురయ్యాడు. ఈ రాబరీలో పోలీసులు చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ చేశారు. 3 కౌంటీల నుంచి పోలీసులు వచ్చారు. హెలికాప్టర్లు ఉపయోగించారు. ఇనాం ప్రకటించారు. మీడియా భారీగా కవరేజ్ ఇచ్చింది. ఈ ఘటనపై సినిమాలు, పుస్తకాలు వచ్చాయి. రాబరీ తర్వాత రాయల్ మెయిల్ సెక్యూరిటీని బాగా పెంచారు. అలాం సిస్టమ్స్ మెరుగుపరిచారు. డబ్బులో చాలా తక్కువ మాత్రమే దొరికాయి. 4 లక్షల పౌండ్లు మాత్రమే రికవర్ అయ్యాయి. మిగతా డబ్బు ఎక్కడికి పోయిందో ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈ కథలో సస్పెన్స్, హీరోయిజం, హింస అన్నీ ఉన్నాయి. కానీ చివరికి క్రైమ్ ఎప్పుడూ గెలవదు. డాకూయ జీవితాలు నాశనమయ్యాయి. వారి కుటుంబాలు బాధపడ్డాయి. బాధితులు జాక్ మిల్స్ ఫ్యామిలీ ఇప్పటికీ ఆ ట్రామాను మార్చలేరు. ఈ రాబరీ బ్రిటన్ లా ఎన్ఫోర్స్మెంట్ను మార్చేసింది. ఇప్పుడు ఇలాంటి రాబరీలు చాలా రేర్. టెక్నాలజీ వల్ల సెక్యూరిటీ పెరిగింది. కానీ 1963లో ఇది నిజంగా అద్భుతమైన ప్లాన్. మనం ఈ కథ నుంచి ఒకటే నేర్చుకోవాలి: నేరం ఎప్పుడూ సరైన మార్గం కాదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆల్లో ఉంచండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.